టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్ మ్యాచ్లో భాగంగా నిన్న జరిగిన ఇండియా ఇంగ్లాండ్ మధ్యన మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ని ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్ళింది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో భారత్లో ఎవరో ఒకరు మ్యాచ్ని కాపాడుకుంటూ రావడం జరిగింది. కానీ ఈ మ్యాచ్లో మాత్రం టీంలో సభ్యులందరి సమిష్టి కృషి వల్లే భారత్ ఫైనల్కి చేరింది. ఈ మ్యాచ్ కూడా ఏది వన్ సైడ్ మ్యాచ్గా జరగలేదు. భారత్ చాలా కష్టపడి గెలవాల్సి వచ్చింది. టాస్ గెలిచి భారత్ని బ్యాటింగ్కి దింపింది ఇంగ్లాండ్. తప్పకుండా ఆడాల్సిన మ్యాచ్లో మళ్ళీ అభిషేక్ శర్మ హ్యాండ్ ఇచ్చాడు. మళ్ళీ పవర్ ప్లే పూర్తవ్వకుండానే భారత్ ఒక వికెట్ చేజార్చుకుంది. అది ఎప్పట్లాగే అభిషేక్ శర్మ వికెట్. అభిషేక్ శర్మ వికెట్ ఎంత ఇంపార్టెంట్ అనేది మిగతా టీం సభ్యులకి అర్థమవుతుంది, కానీ ఈ అభిషేక్ శర్మకు మాత్రం అర్థం అవ్వటం లేదు. మరి అతి ముఖ్యమైన మ్యాచ్ ఫైనల్లో ఎలా ఆడతాడనేది ఎవ్వరికి అర్థం కావట్లేదు అభిషేక్ శర్మ గురించి ఆలోచిస్తుంటే. సంజు శాంసన్ అప్పటికి అభిషేక్ శర్మకి టేక్ ఇట్ ఈజీ అని చెప్తూ ఉన్నా సరే అస్సలు వినకుండా తన వికెట్ ని తనే చేతులారా చేజార్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్, సంజు శాంసన్ భారత్ యొక్క స్కోర్ ని పరిగెట్టించడం మొదలు పెట్టారు. 4లు 6లతో ఇంగ్లాండ్ బౌలర్ల మీద విరుచుకుపడ్డారు. ఇషాన్ కిషన్ 18 బాల్లో 39 పరుగులు కొట్టి తన ఆడాల్సిన ఆట ఆడి క్యాచ్ అవుట్ గా వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చిన శివన్ దూబే, హార్దిక్ పాండ్యా ఎవరి బాధ్యతను వాళ్ళు నిర్వర్తించారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మళ్ళీ మనం సంజు శాంసన్ గురించి. సంజు శాంసన్ ఇచ్చిన క్యాచ్ ని హ్యారీ బ్రూక్ వదిలేశాడు. అప్పుడు సంజు శాంసన్ పరుగులు 15 పరుగులు మాత్రమే. ఆ క్యాచ్ గని పట్టుంటే మళ్ళీ భారత్ స్కోర్ ఎలా ఉండేది అనేది చెప్పలేం. ఆ లైఫ్ తర్వాత సంజు శాంసన్ ఎక్కడ వెనుదిరగలేదు. ఇంగ్లాండ్ బౌలర్ని ఉతికారేశాడు. భారత్ స్కోర్ అలా పరిగెత్తడానికి కారణం సంజు శాంసనే. కేవలం 42 బంతుల్లోనే 89 పరుగులు. ముందు మ్యాచ్లో కూడా సంజు శాంసన్ చెలరేగా ఆడడంతో మనం భారీ స్కోర్ సాధించడం జరిగింది. ఈ మ్యాచ్లో కూడా సంజు శాంసన్ బాగా ఆడి భారత్కి భారీ స్కోర్ని అందించాడు. మొత్తానికి భారత్ 253 పరుగులు చేసి ఇంగ్లాండ్కి భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ స్కోర్ చూడగానే చాలా వరకు ఏంటంటే ఇది వన్ సైడ్ మ్యాచ్ గానే అందరూ అనుకున్నారు. కానీ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ దానికి విరుద్ధంగా ఆడారు. నిన్న ఇంగ్లాండ్ తరపున గొప్ప ఇన్నింగ్స్ ఆడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జాకోబ్ బెథెల్ మాత్రమే. అతనికి కానీ మంచి సహకారం ఎవరైనా అందించుంటే ఏమో చెప్పలేం, ఇంగ్లాండ్ గెలిచేదేమో. 48 బంతుల్లో 105 పరుగులు, 7 6లు, 8 4లు. భారత్ బౌలర్ని ఒక ఆట ఆడుకున్నాడు. ఒక బుమ్రా బౌలింగ్ తప్ప మిగతా వాళ్ళు అందరు బౌలింగ్ ఉతికారేశాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ అయితే తిప్పి కొట్టాడు. అసలు ఈ 2020 వరల్డ్ కప్ లో వరుణ్ చక్రవర్తి పెద్దగా ప్రభావం చూపటం లేదు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ని అందరూ ఉతికారేస్తున్నారు. జాస్ బట్లర్ వికెట్ తీసినా చాలా భారీ స్కోర్ ని చేతులారి ఇచ్చేశాడు వరుణ్ చక్రవర్తి. ఫైనల్లో కానీ వరుణ్ చక్రవర్తి ఇలాగే బౌలింగ్ వేస్తే భారత్కి చేదు అనుభవాలు తప్పవు. అన్ని మ్యాచ్లు ఫెయిల్ అవుతూనే వచ్చాడు వరుణ్ చక్రవర్తి. వరుణ్ చక్రవర్తి ఫామ్ గురించి భారత్ ఆలోచించాల్సిందే. అందరు బౌలర్స్ 10 మీద రన్ రేట్ తో పరుగులు ఇస్తూ ఉంటే ఒక్క బుమ్రా మాత్రం ఆపద్బాంధుల్లా ఆదుకున్నాడు. 17వ ఓవర్ స్టార్ట్ చేసిన బుమ్రా ఓవర్ నుంచే మ్యాచ్ భారత్ వైపు మలుపు తిరగడం జరిగింది. అంతవరకు జాకోబ్ బెథెల్ విధ్వంసం సృష్టించాడు. ఒక దశలో ఇంగ్లాండ్ మ్యాచ్ గెలుస్తుందని కూడా అనుకున్నారు చాలా మంది. బుమ్రా 17 ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా అతను కూడా చాలా మంచి బౌలింగ్ వేయడంతో మ్యాచ్ భారత్ వైపు వచ్చేసింది. ఇక ప్రెజర్ పెరిగిపోవడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ స్ట్రెస్ కి లోనై వాళ్ళ వికెట్లు వాళ్ళే చేజార్చుకున్నారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ మ్యాచ్ లో భారత్ చేసిన ఫీల్డింగ్ అద్భుతమనే చెప్పాలి. ముఖ్యంగా అక్షర్ పటేల్ గురించి మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. 2024 వరల్డ్ కప్ లో మిచెల్ మార్ష్ క్యాచ్, అక్షర్ పటేల్ పట్టిన మిచెల్ మార్ష్ క్యాచ్. భారత్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేస్తూ ఆస్ట్రేలియా వైపు విజయాన్ని అందిస్తున్న సమయంలో అక్షర్ పటేల్ ఒక అద్భుతమైన క్యాచ్ పట్టి మ్యాచ్ ని మలుపు తిప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అంతే. హ్యారీ బ్రూక్ ఎంత ఇంపార్టెంట్ ప్లేయరో మన అందరికీ తెలుసు. చాలా అద్భుతమైన క్యాచ్ పెట్టాడు. అలాగే జాక్స్ వికెట్ కూడా. జాకోబ్ బెథెల్ కి మంచి సహకారం ఇస్తున్నాడు, పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్నారు. ఆ సమయంలో అతను ఇచ్చిన క్యాచ్ ని అక్షర్ పటేల్ చాలా అద్భుతంగా క్యాచ్ పట్టుకున్నాడు. ఈ క్యాచ్ ఇప్పుడప్పుడే ఎవరూ మర్చిపోలేం. క్యాచెస్ విన్ మ్యాచెస్ అనేది ఈ మ్యాచ్ లో నిరూపించడం జరిగింది. ఇక చివరాఖరి 6 బాల్కి 30 పరుగులు కావాల్సి ఉండటంతో 6వ బౌలర్ సమస్యతో ఎదుర్కొంటున్న మనం ఆఖరి ఓవర్ వేయడానికి ఎవరు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ సూర్యకుమార్ యాదవ్, శివన్ దూబేకి బౌలింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అందరి మధ్యలో ఒక టెన్షన్ ఏంటంటే
మళ్ళీ ఇతగాడు వైడ్లు నో బాల్తో చెలరేగిపోయి 30 రన్లు ఎక్కడిచ్చేస్తాడని భయంతోనే అందరం చూడాల్సి వచ్చింది. ఇంగ్లాండ్కి కావాల్సిన 30 పరుగులు వాళ్ళు కొట్టకుండానే మనోడు ఎలా ఇచ్చేస్తాడు ఏమో అని టెన్షన్ తో చూడడం జరిగింది నిన్న ఆఖరి ఓవర్. శివన్ దూబే వేసిన మొదటి బాలు హార్దిక్ పాండ్యా అద్భుత ఫీల్డింగ్ వల్ల జాకోబ్ బెథెల్ 2వ రన్ కి ప్రయత్నించి అవుట్ అయిపోయాడు. హార్దిక్ పాండ్యా అద్భుత ఫీల్డింగ్ వల్ల జాకోబ్ బెథెల్ రన్అట్ గా వెనుతిరిగాడు. ఇక అందరూ హమ్మయ్య అనుకున్నాం. 5 బాల్లో 29 రన్లు కావలసి ఉండగా తన మునుపటి ఫామ్ నే బౌలింగ్ లో కొనసాగించాడు. ఎందుకంటే ఓవర్ కి కనీసం 20 పరుగులు పైన ఒప్పోతే తనకి నిద్ర పట్టదు. వచ్చింది ఎవరో తెలుసా? ఇంగ్లాండ్ హైలాండర్ జోఫ్రా ఆర్చర్ మనోడు బౌలింగ్ లో 3 సిక్స్లు కొట్టాడు శివన్ దూబే బౌలింగ్ లో. దానికి తోడు మనోడు వైడ్ వేయకుండా వారు పూర్తి చేయడు కదా, ఒక వైడ్ కూడా వేసుకున్నాడు. ఆల్మోస్ట్ అలా ఆ ఓవర్లో ఇతగాడు 23 రన్లు ఇచ్చాడు. అంటే భారీ స్కోర్ కొట్టి కూడా మనం కేవలం 7 పరుగుల తేడాతో మాత్రమే ఇంగ్లాండ్ పైన గెలిచాం. మనోడు శివన్ దూబే దయ వల్ల. ఈ 6వ బౌలర్ మనకి సమస్యగా మారాడు. శివన్ దూబే అస్సలు బౌలింగ్ కి పనికిరాడు. 30 పరుగులు కావాల్సి ఉంది కాబట్టి సరిపోయింది. ఈ 20 పరుగులు అయితే ఖచ్చితంగా కొట్టేసేవారు ఇంగ్లాండ్ వాళ్ళు. ఓవర్కి 20 పరుగులు కూడా ధ్యేయంగా పెట్టుకున్న శివన్ దూబే బౌలింగ్ నమ్ముకోవడం అనేది అమాయకత్వమే అవుతుంది. నెక్స్ట్ మ్యాచ్ ఫైనల్ అంత ఆసామాసి మ్యాచ్ కాదు. న్యూజిలాండ్ ఎలా చెలరేగాడింది సౌత్ ఆఫ్రికాతో సెమీఫైనల్ అని అందరికీ తెలిసిందే. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ఎలెన్ కేవలం 33 బంతుల్లోనే 100 పూర్తి చేసుకొని న్యూజిలాండ్ కి భారీ విజయాన్ని అందించడం జరిగింది. నెక్స్ట్ మ్యాచ్ 1 సైడ్ మ్యాచ్ గా జరగదు. జరిగితే అదృష్టమే. ఎందుకంటే భారత్ బౌలింగ్ చాలా దారుణంగా ఉంది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది న్యూజిలాండ్ మీదే. పగకి పగ తీర్చుకోవాలని న్యూజిలాండ్ చాలా కసి మీద ఉంది. న్యూజిలాండ్ టీం కూడా చాలా బలంగా ఉంది. సో ఇంత డేంజర్ టీంని భారత్ ఫైనల్లో ఎలా ఎదుర్కొంటుందనేదే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. అభిషేక్ శర్మ ఫామ్ లోకి వచ్చి భారత్ బౌలర్లు నిలకడగా ప్రదర్శన చేస్తే, ఫీల్డింగ్ గాని అద్భుతంగా ఉంటే ఖచ్చితంగా ఫైనల్ మనదే, అందులో తిరుగులేదు. ఈ ఆదివారం చాలా బిగ్ ఫైట్ జరగబోతుంది. 3వసారి కూడా T20 వరల్డ్ కప్ గెలిచి భారత్ గడ్డ మీద వరల్డ్ కప్ లిఫ్ట్ చేయాలని ప్రతి భారతీయుడి ఆశ. ఆ ఆశ భారత్ టీం ఖచ్చితంగా నెరవేరుస్తుందని మనసారా కోరుకుంటూ జై హింద్.